పూరా లోకల్. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎంబడి పడి మరి కేసులు పెడుతున్నారంట. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పోయి కేసులు పెడుతున్నారంట. ముఖ్యంగా కేసులు పెట్టి కావాలని కేసులు అలా పెడుతున్నారంట, అక్కడ ఏం లేకపోయినా, విషయం లేకపోయినా. అయితే ఇంతకుముందు నేను అదే చెప్పింది. ఇప్పుడు ఏంది అంటే, మీరు విద్యార్థులు అని ఆపాదించారు కదా. అయితే ఇలా ట్విస్ట్ ఏంది అంటే, ఈ మాట్లాడిన వాళ్ళలో 90% మంది విద్యార్థులు గారు. మాట్లాడిన వాళ్ళ 90% మంది విద్యార్థులు గారు. అయితే జనరల్ ఏమంటారంటే, అమ్మాయిల ఫోటోల్ని బయటకు చూపెట్టొద్దు అంటారు. అయితే వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పోజ్డ్ దెమ్ సెల్ఫ్. సో వీళ్ళు చూపించడంలో పెద్ద తప్పేం లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయిని మీరు చూడండి. మీరు ఎక్కడైనా చూసినట్టు కనిపిస్తుందా మీకు? ఈ అమ్మాయిని ఎక్కడైనా గుర్తుండాలి, మీ మీడియాకే గుర్తుండాలి, బాగా దగ్గర నుంచి చూసినట్టు అనిపించాలి కదా. ఈ అమ్మాయి హెచ్యు క్యాంపస్ దగ్గర మాట్లాడుకుంటూ, మమ్మల్ని గుంటనక్కలు అంటావా, మేము సింహాలము, గర్జిస్తున్నాము, రేవంత్ రెడ్డి రారా అన్నది. అంటే మళ్ళీ ఏమంటారు, రారా అంటే రమ్మన్నాను, రా అనలేను ముఖ్యమంత్రి అని వీళ్ళు సమర్థించుకున్నారు. రానే అన్నారు అంటే అమర్యాదగానే మాట్లాడారు ముఖ్యమంత్రిని. మేము గుంటనక్కలం కాదు అన్నారు. ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఈ అమ్మాయి ఎవరు తెలుసా? ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్. ఒక్కటి కూడా యూనివర్సిటీకి సంబంధించిన ఫోటో ఉండదు. యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ ఏ నేచర్ లవ్వర్ అనే యూనివర్సిటీ స్టూడెంట్ ఎవడైనా ఉంటే, అసలు నేచర్ లవ్వర్ కాని స్టూడెంట్ కూడా యూనివర్సిటీ ఫోటోలు చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు నేను ఏ యూనివర్సిటీ వచ్చినా మీకైతే పర్సనల్గా తెలుసు కదా. నాకు కూడా ఫాలో అయ్యే మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా. ఆ ఇన్స్టాగ్రామ్లో ఒకటి కాకపోయినా ఒకటని యూనివర్సిటీకి సంబంధించిన ఫోటో ఉంటుంది. కానీ ఈ అమ్మాయి ప్రొఫైల్లో ఒక్క యూనివర్సిటీ ఫోటో కూడా లేదు. ఏంటా అని ఎంక్వైరీ చేస్తే ఆఫ్ రికార్డ్లా ఈ అమ్మాయి తమిళనాడుకు సంబంధించినటువంటి అమ్మాయి ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకోనికి వచ్చింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్? తమిళనాడు, 100% తమిళనాడే. మరి తెలుగు మాట్లాడిందా? ఇక్కడే ఉంటుంది, తెలుగు నేర్చుకుంది. సో ఇక్కడ తమిళనాడు వాళ్ళకి తెలుగు రావద్దని ఏం లేదు కదా. సో ఈ అమ్మాయి తెలుగు రాష్ట్రానికి సంబంధం లేదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదు, తెలుగు ప్రాంతానికి, భాషకు, మట్టికి, సంస్కృతికి, సాంప్రదాయాలకు దేనికి సంబంధం లేదు. ఈ అమ్మాయి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్న వేసింది, మమ్మల్ని గుంటనక్కలు అంటావా అని. దీన్ని పట్టుకొని ప్రతోలు సేవ్ హెచ్యు అని చెప్పి హ్యాష్ట్యాగులు పెట్టి నడిపించారు. ఇట్లాంటి సమయంలో సోషల్ మీడియాని నడిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టకపోతే మరి ఏం చేయమంటారు మాకు చెప్పండి. పెట్టకపోతేనేమో భయపడ్డారంటారు, పెడితేనేమో అణచివేత అంటారు. దిస్ ఈజ్ నథింగ్ లైక్ డాంకీ అనే మ్యాన్ స్టోరీ. ఇప్పుడు ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఒకవేళ అరెస్ట్ చేసింది అనుకో మీ ప్రభుత్వం, పాపం వాళ్ళని ఎవరిడి పెంచాలి ఏంటి మరి? అయితే ఎవరిడి పెంచాలన్న ప్రశ్నకు సమాధానంగాను సోషల్ మీడియా వాళ్ళని కొంతసేపు అట్లా పాజ్ పెడదాం. ఈ స్టోరీని పాజ్ పెట్టి హెచ్యూలో జరిగినటువంటి స్టోరీ చెప్తాను నేను. 2 పిల్లల్ని అరెస్ట్ చేసింది పోలీస్ డిపార్ట్మెంటు. అరెస్ట్ చేసి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు మేము కోర్టులో హాజరుపరిచినాం. అంతేగాని గత ప్రభుత్వం చేసినట్టు మీ సోదరుడైనటువంటి జర్నలిస్ట్ రఘుని, తొలి వెలుగు రఘుని కూరగాయలు కొంటుంటే ఎత్తుకపోయారు, గుర్తుంది కదా మీకు ఆ కేసు. అట్లా మేము ఎత్తుకపోయి దాపెట్టలేదు, తీసుకొచ్చి కోర్టుకు అప్పచెప్పినాం. అయితే కోర్టు పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు 2 పిల్లల్ని అరెస్ట్ చేసింది. ఏది? బి రోహిత్ కుమార్, ఎర్రం నవీన్ కుమార్ అని 2 పిల్లల్ని సెక్షన్స్ క్రైమ్ నెంబర్ 608/2025 అఫెన్సెస్ అండర్ సెక్షన్స్ 223/3, 121/2, 132, 191/3, 351/3 రెడ్ విత్ 35/5 బిఎన్ఎస్ భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి న్యాయశాస్త్రంలో సెక్షన్ల భాగంగా అరెస్ట్ చేసి కోర్టుకు అప్పచెప్పినాం. అయితే ఈ రోహిత్, నవీన్ ఇద్దరు కూడా యూనివర్సిటీలో విద్యార్థులు కారు, సేమ్ లైక్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా. వాళ్ళకి వీళ్ళకేం పెద్దగా తేడా లేదు. వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చారు, వీళ్ళు ఆఫ్లైన్లో అంటే ఆన్లైన్లో వేస్తారు, వాళ్ళు ఆఫ్లైన్లో ఉన్నారు. అయితే ఈ పిల్లల్ని అరెస్ట్ చేశారు కదా. అరెస్ట్ చేస్తే
ఈ పిల్లలు తాలూకు తల్లిదండ్రులు అంటే వాళ్ళ బంధువులు మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వచ్చి సార్ మా పిల్లలు అమాయకులు, మా పిల్లల్ని విడిపించండి అని ప్రాధాయపడ్డారు. అయితే మేమేమన్నాము, అమ్మ మాకేం తెలియదు, వాళ్ళు క్రైమ్ చేశారు, పోలీసులు అరెస్ట్ చేశారు, మీరు ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్ళి మాట్లాడుకోండి, కేసులు చట్టాలు శిక్షలు కోర్టులకు పంపించడము ముఖ్యమంత్రి వల్లనో ప్రభుత్వం వల్లనో జరగదని కల్వకుంట్ల తారక రామారావే చెప్పిండు, మీరు ఆ విషయం వినలేదా అని అడిగినాం. అడిగితే శాసనసభలో ఎక్కడ చెప్పారు సార్, శాసనసభలోనే చెప్పినామని రికార్డు చూపిస్తే వెంటనే బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి పోయారు. సార్ ఈ పిల్లలు మీరు చెప్తేనే ఆడికి పోయారు, మీ తరఫునే పోయినరు, దయచేసి మాకు సాయం చేయండి సార్ అంటే వాళ్ళని పట్టించుకుపోగా విడిచిపెట్టండి. వాళ్ళ మొహాలు కూడా చూడలేదు, వాళ్ళ మొహాలు కూడా చూడలేదు. సార్ మీకు దండం పెడతాం, మీ కాళ్ళు మొక్కుతామని వాళ్ళ చేతులు పట్టుకుంటే చేతులు విదిలించేసుకొని చుట్టూ ఉన్న గన్మెన్లో చెప్పి వాళ్ళని నూకేయమని చెప్పారు, వాళ్ళ నూకేయండి అని చెప్పారు. అంటే ఈరోజు ఈ వేదికగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యువతకు కానీ తోటి యువకుడిగా ఒక్క సూచన ఏం తెలుసా, మీరు ఈ కల్వకుంట్ల తారక రామారావు అండ్ టీం మాటలు పట్టుకొని మీకు సంబంధం లేని దగ్గర ఎక్కడో మీకు వ్యూవర్షిప్ వస్తుంది, లైక్లు వస్తాయి, కామెంట్లు వస్తాయి, మేము ఫేమస్ అవుతాం అని ఇట్లా చేస్తే మీ మీద కేసులు పెడితే మిమ్మల్ని పట్టించుకుపోగా మీ కుటుంబాలను రోడ్డు మీద విడిచిపెడతారు. దానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా, అట్లా చెయ్యరు మా కల్వకుంట్ల తారక రామారావు గారు, చాలా మంచోడు మా తారక రాముడు అని మీరు ఏమన్నా అనుకుంటున్నారేమో. నేను ఒక మాట చెప్తా సార్, మీకు ఒక వీడియో చూపిస్తా. ఎండి ముస్తఫా, ఆయన దాదాపుగా టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. మణికొండ గ్రామం కావచ్చు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా, అంటే ఒకటి అయితే వస్తున్న గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు. ఈయన ముస్తఫా అనే అబ్బాయి నాకు కూడా పర్సనల్ గా తెలుసు సార్. ఈ అబ్బాయి ముస్తఫా అనేట ఆయన కేటీ రామారావు, కల్వకుంట్ల తారక రామారావు అంటే పిచ్చి ఇంకా నరాలు ఇంకిపోయి ఉన్నాడు అని చెప్పి మాట్లాడతాడు. అయితే కట్ చేస్తే అబ్బాయి హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకునే నాదుడు లేకపోతే లాస్ట్కి సోషల్ మీడియాలో అంటే ఈ క్రౌడ్ ఫండింగ్ ఉంటుంది చూడండి, దాని ద్వారా వచ్చిన డబ్బులతో ట్రీట్మెంట్ చేపిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి మంచి జరిగిన వాళ్ళకు అవసరం ఉన్నంత వరకే మిమ్మల్ని వాడుకుంటారు తప్ప వాళ్ళ పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని లెక్కగా చేయకపోగా మీ కుటుంబాలు, మీ తల్లిదండ్రులు, మిమ్మల్ని కన్నవాళ్ళు వెళ్తే వాళ్ళని అవమానించి పంపిస్తారు. ఆ సంఘటనలు, ఆ సందర్భాలు మీరు చూసినప్పుడు ఎందుకు మేము పుట్టి మమ్మల్ని కని పెంచిన తల్లిదండ్రుల్ని ఇట్లాంటి స్థితిలోకి తీసుకెళ్ళిపోయినామా అని మీరు పశ్చాత్తాపడి కన్నీళ్లు పెట్టుకునే రోజుకు సందర్భానికి తీసుకొస్తారు వీళ్ళు. కాబట్టి వీళ్ళ వల్ల కొన్ని 1200 మంది విద్యార్థులు కోల్పోయింది తెలంగాణ ప్రాంతము, ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము. కాబట్టి ఈ ఎర్రం నవీన్ రోహిత్ తల్లిదండ్రులకు ఎదురైనటువంటి అవమానాలు మీకు కూడా ఎదురవ్వద్దు. ఎందుకంటే వీళ్ళకు దయ, కనికరం, మానవత్వం, మంచితనం అట్లాంటివి ఏవి కూడా ఉండవు బీఆర్ఎస్ నాయకులకు. వాళ్ళ అవసరం ఎంతవరకు ఉందో అంతవరకు యువకుల శక్తిని, రక్తాన్ని పీల్చేసి వదిలేస్తారు. తద్వారా మీకు, మీ కుటుంబాలకు నష్టం జరుగుతుంది. ఏమైంది, ఈరోజు కేసు పెడతాము, రేపు పొద్దున మీరు అందరూ ఓడగొడితే మేము వెళ్ళిపోతాము, కానీ జీవితం అంతా మీరు కోర్టు చుట్టూ తిరగాలి కదా. ఏముంది, ఈ 5 ఏళ్ళు పరిపాలన చేస్తాము, మీరు అందరూ ఈ సోషల్ మీడియాలో బ్రతికి సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసి మా పార్టీని ఓడగొట్టారు అనుకోండి, ఓడగొట్టి వాళ్ళని గెలిపించారు అనుకోండి, వాళ్ళు ఏమైనా మీ మీద కేసులు ఎత్తేస్తారు అనుకుంటున్నారా? ఏం ఎత్తేయరు, కంటిన్యూ అవుతాయి. జీవితం అంతా మీకు సంబంధం లేని కేసుల జీవితాంతం మీరు కోర్టు చుట్టూ తిరిగి లాస్ట్కి ఈ కేసులో ఉందో లేదో తెలిసేసరికి మీ పుణ్యకాలం కాస్త కలికాలం అయిపోతుంది. మీకు రావాల్సిన ఉద్యోగాలు, మీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి మీకు ఉద్యోగాలు రావు.